నమస్తే, వెల్కమ్ టు ప్లస్ టీవీ తెలంగాణ. ప్రస్తుతం ధర్నా చౌక్ లో ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నీట్ పేపర్ కి సంబంధించి లీకేజ్ సంబంధించి నిరసనకారులందరికీ మద్దతుగా ఒక పెద్ద ఎత్తున ఒక ప్రోగ్రామ్ అయితే ఏర్పడింది. సంబంధించి బీఆర్ఎస్ పార్టీ నాయకులు కావచ్చు, విద్యార్థి నాయకులందరూ కూడా ఇక్కడికి వచ్చిన పరిస్థితి చూస్తాం. అలాగే మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు ఉపేందర్ గౌడ్ అడ్వకేట్ అన్న, ఎట్లా చూస్తారు? నిజంగా దాదాపు 2 నెలలు గడుస్తా ఉంది ఈ ఇష్యూకి సంబంధించి. కనీసం ప్రభుత్వాలు వాళ్ళకు సానుభూతి తెలియకుండా వీళ్ళకు సపోర్ట్, ఏదైతే నిరసనకారులకు సపోర్ట్ గా ఉన్న వాళ్ళందరూ కూడా యాంటీ నేషనల్స్ అంటూ రకరకాల మాటలు మాట్లాడే ప్రయత్నం చేస్తారు. ఏం చెప్తారు దీనికి సంబంధించి? ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చాలా మొండి వైఖరితో ఉన్నది. ఇలా విద్యార్థుల్ని శాంతియుతంగా భారత రాజ్యాంగం కల్పించిన హక్కులు ఏంటంటే నిరసన తెలియజేసుకోవడం. ఇలా నువ్వు పేపర్ లీక్ అయింది, దానికి కారణాలు మేవరు, ఆ విద్యాశాఖ మంత్రి ఏం చేస్తున్నాడు, దాని మీద మీరు ఎంతవరకు ముందు పోయారు, దాన్ని రాజీనామా చేయాలని చెప్పి విద్యార్థులు దేశవ్యాప్తంగా వచ్చి జంతర్ మంతర్ అక్కడ ధర్నా చేశారు. దానికి వాళ్ళని ఇట్లా లాఠీలతో కొట్టాల్సినటువంటి అవసరం ఏముంది, ముళ్ళ కంచెలు వేయాల్సిన అవసరం ఏముంది? ర్యాపిడ్ యాక్షన్ ఫోర్సు, మిలిటరీ, స్పెషల్ పోలీసుని పెట్టి కొట్టడం ఎందుకు? మీరు కొట్టడమే కాకుండా మీ పార్టీ గుండాలని, కార్యకర్తలని అందులో జొప్పించి వాళ్ళకి లాఠీలు ఇచ్చి విద్యార్థుల మీద ధర్నా చేయడం, సోషల్ మీడియాలో వ్యతిరేక ప్రచారం చేయడం ఎందుకు? నువ్వు చేసిన తెలివి తక్కువ పనులు, దద్దమ్మ పనులు, ఒకసారి కాదు 50 సార్ల పేపర్ లీక్ అయితే దానికి సమాధానం చెప్పకుండా ఇవాళ నువ్వు నిరసన తెలియజేస్తే వాళ్ళని కొడుతున్నంటే ఎట్లా? కాబట్టి ఇవాళ నువ్వు ఆ జంతర్ మంతర్లో ఆ విద్యార్థుల మీద లాఠీ చార్జ్ కానీ మిగతా చేసిన కార్యక్రమాలు కానీ దేశవ్యాప్తంగా చూశారు జనము. ఇవాళ పెద్ద ఎత్తున వ్యతిరేకతను మూడగొట్టుకుంటుంది ఈ ప్రభుత్వము. ఇవాళ భారతీయ జనతా పార్టీ అన్న, మోడీ అన్న కూడా ఇవాళ 50% 60% వ్యతిరేకత వచ్చేసింది దేశంలో. నువ్వు ఢిల్లీ పో, ముంబై పో, చెన్నై పో, హైదరాబాద్ పో, బెంగళూరు పో, ఎక్కడ పోయినా ఈ జనరేషన్ పిల్లలందరూ కూడా పెద్ద ఎత్తున కూడా ఈ జరిగిన అన్యాయం మీద ధర్మేంద్ర ప్రధాన్ ఎవరైతే విద్యాశాఖ మంత్రి ఉండో అతన్ని రాజీనామా చేయాలని చెప్పి, ఎవరైతే ఈ పేపర్ లీక్ కారణమైనటువంటి ఆఫీసర్స్ ఎవరు ఉన్నారో వాళ్ళని వెంటనే వాళ్ళ మీద కేసులు పెట్టి అరెస్టులు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నారు. ఈ లీక్ సంబంధించి 13 మంది నిందితులను కూడా అరెస్ట్ చేసాం. ఖచ్చితంగా కఠిన చర్యలు ఉంటాయి. ఈ రోజు పార్లమెంట్ లో కూడా నీట్ పేపర్స్ బిల్ కూడా తీసుకురాబోతున్నాం. కానీ ఎందుకు బీజేపీని ఎందుకు టార్గెట్ చేస్తా ఉన్నారు అంటూ కూడా మోడీ కావచ్చు, బీజేపీ నాయకులు మాట్లాడతారు. ఇప్పుడు నేను ఏమంటున్నా, 25 రోజుల పైసలకు జరుగుతా ఉన్నాయి ఇవి. 25 మంది విద్యార్థులు దేశవ్యాప్తంగా చనిపోయారు. మరి అక్కడ లక్షలాది మంది ప్రజలు వచ్చి ఆడ ధర్నా చేస్తా ఉన్నారు. మరి నరేంద్ర మోడీ ఢిల్లీలో ఉండి కళ్ళు కనపడట్లేదా, చెవులు వినపడట్లేదా, సోషల్ మీడియా చూడట్లేదా? నువ్వే కదా మొన్న కేంద్ర మంత్రులకి మీరందరూ రీల్స్ చేయండి, సోషల్ మీడియాలో ఉండండి, సోషల్ మీడియాలో జంజీలు ఉన్నారు, జంజీల వల్ల ఈ దేశంలో రాజకీయ ప్రభావితం అయ్యే పరిస్థితులు ఉన్నాయని చెప్పి క్లాస్ వీక్నావు కదా. అంటే 25 రోజుల నుంచి నువ్వు సోషల్ మీడియాలో ఏం జరుగుతుందో తెలియదా? నీకు మార్కెట్లో ఏం జరుగుతుందో తెలియదా? అంటే నువ్వు తెలిసి వీళ్ళని కాకపోతే భయపెట్టావు, వీళ్ళని ఇబ్బందులు పెట్టి కేసులు పెట్టి పొరగాలను కొడితే వెళ్ళిపోతారు, వీళ్ళ తల్లిదండ్రులు కూడా రారు, అడిగేటోడు ఎవడు ఉండడు, కాబట్టి నేను నా ఇష్టం ముచ్చట చేసుకుంటా అని చెప్పేసి అనుకున్నావు. కానీ ఈరోజు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు ఈ రకంగా వచ్చిన తర్వాత ఇవాళ నువ్వు నంగనాచి మాటలు మాట్లాడుతా ఉన్నావు. రాత్రి రీలు ఒకటి పెట్టి వీళ్ళంతా విద్యార్థులు, ఆ దేశ యువత, వీళ్ళంతా పట్టుకొమ్మలు, వెన్నుముక్కలని మాట్లాడుతున్నావు. మరి ఇన్ని రోజులు ఏం పీకినావు నువ్వు? అంటే ఒక ప్రజాస్వామిక ఉద్యమాన్ని ఒక నియంత్రిత పోకడలతోటి ఇలా భారత రాజ్యాంగాన్ని కుల్లబొడుతూ ఇవాళ అధికారాన్ని చేతిలో పెట్టుకొని నువ్వు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ పెడతా, రౌడీలను పంపిస్తా, గుండాలను పంపిస్తా, ఈ ప్రజా గొంతుకల్ని తొక్కేస్తా అని చెప్పి నువ్వు ప్రయత్నం చేశావు. కాబట్టి నువ్వు అందులో ఫెయిల్యూర్ అయినావు. కాబట్టే ఈ రోజు నువ్వు పార్లమెంట్లో చర్చకు తీసుకొచ్చావు. ఈ రోజు నువ్వు సోషల్ వీడియోని పెడతా ఉన్నావు. మరి 25 మంది చనిపోయిన కారకులకి వాళ్ళ కుటుంబానికి ఏం న్యాయం చేస్తావు? దాని మీద నువ్వు సమాధానం చెప్పినవా? రేపు నువ్వు రాబోయే కాలంలో ఈ నీట్ ఎగ్జామ్ లోపల జరగకుండా వాళ్ళకి ఎట్లా నువ్వు ఒక కమిషన్ వేస్తావా, కమిటీ వేస్తావా? నువ్వు ఏ రకంగా ముందు పోతావు చెప్పినవా? ఏం చెప్పట్లేదే. ఇవాళ నువ్వు రాత్రి సోషల్ మీడియాలో ఒక వీడియో పెట్టి నువ్వేదో ప్రజల్ని వెనకకు తీసుకుంటా, ప్రజలలో నేను ఏదో మంచి పెంచుతా అంటే అది అయ్యే పరిస్థితి లేదు. మోడీ ఎవరు కూడా స్వచ్ఛందంగా రోడ్లపైకి రావట్లేదు, మొత్తం రాజకీయ పార్టీల వల్ల రెచ్చగొట్టి రోడ్లపైకి పంపిస్తా ఉన్నాయంటూ కూడా బీజేపీ నాయకులు మాట్లాడుతారు. ఇందులో మీరు పోయి అక్కడ చూస్తే తెలుస్తుంది. ఇవాళ ఒక్క రాజకీయ పార్టీ కూడా అక్కడ సంబంధం లేదు, ఒక్క రాజకీయ పార్టీ కూడా అక్కడ ఎంట్రీ లేదు. విద్యార్థులే చెప్తా ఉన్నారు ఈ రాజకీయ పార్టీలకు సంబంధించింది కాదు, మా దేశ భవిష్యత్తుకు సంబంధించింది, మా భవిష్యత్తుకు సంబంధించిందని. ఇవాళ దేశంలో అనేక రాష్ట్రాల నుంచి జంతర్ మంతర్కి నీళ్లు పంపుతా ఉన్నారు. ఆన్లైన్లో స్విగ్గీలలో వాటిలో బుక్ చేసి భోజనాలు పంపుతా ఉన్నారు, బిర్యానీలు పంపుతా ఉన్నారు. మరి ఇన్ని రకాలుగా పంపుతా ఉన్నా కూడా మరి వాళ్ళందరికీ రాజకీయ పార్టీలు కావు కదా. వాళ్ళు స్వచ్ఛందంగా వాళ్ళ ఇతర దేశాల నుంచి కూడా పంపుతా ఉన్నారు. ఆ మాట మాట్లాడడానికి సిగ్గుండాలి అంటున్నాను నేను. అంటే మోడీ కూడా ఇన్నేళ్ల పరిపాలనలో రెండు దఫాలుగా పరిపాలన చేస్తారు, ఎప్పుడు కూడా మీడియా ముందుకు వచ్చి మాట్లాడే దాఖలు లేవు. అంటే అర్ధరాత్రి 12 గంటల ప్రాంతంలో ఒక వీడియో బయట నిజంగా భయపడుతుంది అనుకోవచ్చు బీజేపీ కావచ్చు, మోడీ కావచ్చు. 100% వాళ్ళకి ఇప్పుడు వచ్చి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇవాళ ఈ దేశంలో ఇవాళ డెమోక్రటిక్ రైట్స్ నిలబెట్టడానికి ఇలా జంజీలు నిలబడ్డటువంటి విధానాన్ని అప్రిషియేట్ చేస్తున్నారు. వాళ్ళకు పూర్తిగా మద్దతు వస్తూ ఉంది ప్రజలలో. అది ఆ విషయం తెలిసిన తర్వాత ఇప్పుడు 1 మెట్టు 2 మెట్లు దిగాడు.
ఇన్ని రోజుల నుంచి మాట్లాడని మోడీ మాట్లాడిందంటే దానికి జంజీలకి తప్పకుండా ఆయన తల వంచిందని చెప్పి మేము భావిస్తా ఉన్నాం. ఇక్కడ తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఈ విధంగా సపోర్ట్ చేయబోతుంది ఈ బాధితులందరికీ. 100% మేము ఇంకా దాని లైన్ తీసుకుంటాం. పార్టీ రాష్ట్ర కార్యవర్గం మా నాయకులు తీసుకుంటారు. ఎక్కడ అన్యాయం జరిగినా, ఎక్కడ ఆపద ఉన్నా కూడా, ఏ జనరేషన్ కానీ ఇవాళ అన్యాయం అనేది ఎక్కడున్నా కూడా దాని మీద బీఆర్ఎస్ పార్టీ ముందుకు పోద్ది. ఇలా ఆ కోణంలోనే మేము ఇలా ఇందిరా పార్క్ దగ్గర పెడితే లక్షలాది మంది విద్యార్థులు తరలి వచ్చారు. వాళ్ళందరూ కూడా ఇవాళ మోడీని ప్రశ్నిస్తూ ఉన్నారు. ఒక్కొక్క విద్యార్థి మాట్లాడుతుంటే గుండెలు విసిపోయేటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి.